నమస్కారం గురుజీ. హరే కృష్ణ తల్లి చెప్పు. గురుజీ, చాలా వరకు మీరు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది వెంటనే మీకు ఏది అనిపిస్తుంది మాట్లాడతారు. ఏది అనిపిస్తే ఎందుకు ఎలా మాట్లాడతాం? అంటే ఏది నిజమో అది మాట్లాడతాం. అసలు బాగుందమ్మా. అంటే ఏది నిజమో అదే మాట్లాడతాం కాబట్టి గట్టిగా మాట్లాడతాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు అన్నాం అనుకో, పెద్ద ఎన్టీఆర్ అని చెప్పకూడదు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని చెప్పకూడదు, మరి చెన్నారెడ్డి అని చెప్పకూడదు. ఏమని చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. ఆన్సర్ అదే కాబట్టి అంతే. ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పాను. అదే ట్రిపుల్ ఆర్ దర్శకుడు ఎవరు? పూరి జగన్నాథ్ పేరు చెప్పకూడదు. వాళ్ళ పొద్దున పూరీలు పెట్టారు నువ్వు తిన్నావని చెప్పి, అర్థమైందా? రాజమౌళి పేరే చెప్పాలి. నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి కుదరదు. అసలు నీ ఇష్టం మాకు అక్కర్లేదు, నిజం కావాలి. ఆ నిజం ఏమిటి? అది నేను మాట్లాడతాను. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఈ బద్దలు కొట్టే లక్షణం ఇంట్లో కొబ్బరికాయలు ఉంటే నేను అటు వెళ్తూ ఇటు వెళ్తూ గోడకు వేసి ఒకటి కొట్టేసేవాడిని. మా అమ్మ తిట్టేదాం కదా, వేరే కథ. గోడకేసి కుడిచేవాడిని, నేల మీద కుడిచేవాడిని. సో వీడు మొన్న ఈ శివశంకర్ అన్నాడు ఇక్కడ కొబ్బరి చెప్పు ఉంటే, ఉరి ఇప్పుడు ఎక్కడ కొడతారని. రైలు కదా తిట్టడానికి మా అమ్మ లేకపోయినా రైలు బద్దలు కొట్టకూడదు. కాబట్టి విషయం ఏంటంటే, నిజం చెప్పకపోతే అధర్మం నిజమే అని అనుకునేటువంటి స్థితి వస్తుంది కదా. అందుకని నిజం చెప్పాలి. వాళ్ళకి నచ్చుద్దో వాళ్ళకి నచ్చదో అని మనం మీమాంసతో ఉంటే సత్యం ఎలా గెలుస్తుంది? ధర్మం ఎలా నిలుస్తుంది? అందుకని మనం ఆడి ఫీలింగ్. ఇప్పుడు మొన్న మనం అలా వెళ్తుంటే ఎవరో ప్యాకెట్ వేస్తున్నారు, మనం ప్యాకెట్ వేసాం. వాళ్ళు దీంతో ప్యాకెట్ వేయరు, మనం వాళ్ళతో ప్యాకెట్ వేయరు. నువ్వు దేనికి వచ్చావు? యాత్రకు వచ్చావు. యాత్ర దేనికి? పుణ్యానికి. ప్యాకెట్ ఆడుకోవడానికి రైలు ఎందుకు? అది తీర్థయాత్ర రైలు ఎందుకు? మీ ఇంట్లో ఆడుకో కదా. అంటే చాలా మందికి అసలు ధర్మం ఏది అధర్మం ఏది అని తెలియడం లేదు. ఎలా తెలుస్తుంది? ఎంత చదివి చేస్తే విని చేస్తే తెలుస్తుంది. కానీ వీళ్ళ మైండ్ ఇంద్రియాలు అక్కడ ఆగిపోయారు. మనస్సు ఇంద్రియాల దగ్గర ఆగిపోయారు. ఆ తర్వాత కూడా ఉందిగా బుద్ధి, ఆ తర్వాత ఆత్మ, ఆ తర్వాత పరమాత్మ. ఈ తెలియాలంటే ఏమైనా చదివి చావాలి, ఏమో వినాలి. ఆ విన్నది చదివింది ఎక్కాలి. ఇప్పుడు చాగంటి గారు ఎంత గొంతు చించుకున్నారు, గరికపాటి వారు ఎన్నిసార్లు ఎన్ని చెప్పారు, చెప్తూనే ఉన్నారు. ఇలా ఉండండి, ఇలా ఉండకండి, ఇలా ఉండండి, ఇలా ఉండకండి. మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు, ఉసి భాష అప్పలాచారు వారు, శాతులూరు వారు, చిన్నజీవి స్వామి వారు, గణపతి సత్యనారాయణ స్వామి వారు. ఒక్కరు కాదు. అప్పట్లో మా చిన్నప్పుడు వశశ్రీ గారు, ఇంకా రచనల రూపంలో ఎన్నో చెప్పారు. అసలు మనం చదవం వినం. ఇవి కాకుండా మన ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు హరికథ రూపంలో, నారాయణ దాస్ గారు అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస్ గారు, వీళ్ళందరూ ఇంకా ఎందరెందరో బోధకులు, కథకులు, శోధకులు, సాధకులు. వీళ్ళందరూ ఎన్నో చెప్పారు, ఇంకా చెబుతూ ఉన్నారు. లోపలికి వెళ్ళాలి. వెళ్ళితే ప్రపంచాన్ని తగ్గించుకుంటాడు, పెంచుకోడు. అంటే అందరూ, అంటే నేను విన్న చెప్తున్నాను, భారతదేశం అనేది అన్ని మతాల కలయిక అని అంటూ ఉంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి గురించి? లేదమ్మా, ఎవరు లేరమ్మా, అందరూ హిందువులే. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం కిచెన్లో ట్యాప్ పెట్టుకుంటాం. ఏంటి వచ్చా ఉజ్జయిని మళ్ళీ వచ్చా 2-3 అన్నారు, సూపర్. సరే, మహాకాలుడికి దండం, ఇప్పుడు మీరు దండ అన్నాం. ఓకే, భారతదేశం ఎప్పుడు కూడా సనాతనమైన వైదిక దేశం. తర్వాత కాలంలో దీన్ని హిందుస్థాన్గా పిలిచారు. ఓకే, మీరు ఎక్కడైనా తవ్వండి, ఇండియాలోనే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా తవ్వండి, ఓ శివుడో రాముడో విష్ణుమూర్తో శివలింగం ఏదో బయటపడుతుంటుంది. ఎందుకని? ప్రపంచం అంతా మందే కాబట్టి. భారతదేశం అంటే
ఇప్పుడు అన్ని మతాలు అన్నవే ఇవన్నీ పుట్టగొడుగులు. పుట్టగొడుగు వయసు ఎంత? కొద్ది రోజులు మాత్రమే. గోరుతో ఇలాంటి పోద్ది. ఈ నువ్వు చెప్పే అన్ని మతాలనే సోదంతా అలా మధ్యలో వచ్చినాయి పుట్టగొడుగులు. వెళ్ళిపోతాయి. పుట్టగొడుగులు పుట్టుకొస్తాయి, తర్వాత కుళ్ళిపోతాయి, లేదా వెళ్ళిపోతాయి, పక్కకి మళ్ళీపోతాయి, లేదా వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఇప్పుడు ఎవడైతే నువ్వు చెప్పినట్టు నేను పలానా అని గిరిగీసుకున్నాడు, అతని మూలం ఏంటి? మన హిందూ ధర్మం. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న. వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా, మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న. కాబట్టి ఈ దేశం హిందువులది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో వాళ్ళ భయించేతో మైండ్ పాడయో పక్క మతాల్లోకి వెళ్ళారు అంతే. పోనీ ఈయన మాటలు నాయి కాదు, ఫరూక్ అబ్దుల్లా అని అడుగు చెప్తాడు. ఎవరితో? కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి. అవును, మా వాళ్ళు ఒక 7 తరాల క్రితం ఏదో భయపెట్టారు, మతం మారారు అని చెప్పాడు. అలా చాలా మంది చెప్పారు. అంటే ఇలా ఒక మతం నుంచి ఇంకొక మతానికి మారే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు? బుర్రవాడండి, డోంట్ బికమ్ గొర్రె. పరిశీలించు, 3 బుక్కులు పక్కన పెట్టు. ఇప్పుడు నా దగ్గర ఇగో చూడండి ఏమన్నారా, పురాణ దర్శనం, ఉపనిషత్ దర్శనం. ఓకే, ఈ 2 బుక్కులు పెడదాం స్టేజ్ మీద, బల్ల మీద. ఓకే, ఆ పక్కన ఒక ఖురాను బైబిల్ కూడా పెడదాం. నేను పెన్ను తీసుకుని, మార్కర్ పెన్ను లేకపోతే కత్తిరి తీసుకుని రెడీగా ఉంటా. ఇందులో మానవత్వానికి ఏది వ్యతిరేకం ఉండేది కొట్టేస్తా, చింపేస్తా, రెడీ. బోల్ చాలు చేసావు ఎందుకు? వాళ్ళు బైబిల్ ఖురాన్ అలా కొట్టేస్తారా, విచ్ ఈజ్ ఎగ్నెస్ట్ ఏమంటే దే ఆర్ రెడీ. అంటే హ్యూమానిటీ అంటే ఏంటంటారు? ఆత్మత్ సర్వభూతాని అంటే యాక్చువల్ హ్యుమానిటీ పదం సరిపోదు. ఆత్మత్ సర్వభూతాని అంటే ఏంటి? అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. అగరబత్తి అంటించి ఇలా అన్నాను అనుకో, వీడు ఇలా ఋషి ఖుషిగా తెస్తాడు వీడియో. నేను ముష్టి అగరబత్తికి జస్ట్ అగరబత్తి, అది పెద్ద కాగడా. వీడు అంటాడు, మళ్ళీ సౌండ్ చేస్తాడు, డిస్టర్బ్ అయిపోతాడు. కాలిందా? మరి మొన్న వీడియో చూశాను, వాడు ఎవడో లత్కోరుగాడు, మరి ఎంతమంది పుట్టాడు తెలియదు, ఆక్టోపస్ని పెనం మీద పెట్టేసి లైవ్లో దాని మీద వేడి నూనె పోసి అది అలా తగలబడిపోతుంది. ఎందుకు తినాలి అలా? భూమి మీద జంతువుల్ని తినకుండా మనిషి బతకగలడు, ఏ ప్రాణిని తినకుండా. కేవలం ముష్టి 2.5 అంగుళాల నాలుగు కోసం కోట్ల జీవుల్ని ఎందుకు చంపాలి? యూ కెన్ లీడ్ లైఫ్ వితౌట్ ఫీడింగ్ యానిమల్స్. అది పావుల్ని తిని, మొసళ్ళని తిని, గబ్బిలాన్ని తిని, పురుగుల్ని తిని, అక్కడెక్కడో సౌత్ ఆఫ్రికాలో దోమల బర్గర్ అంట, బర్గర్ కాదు పిజ్జాయో, మొత్తం దోమలే అక్కడ తెగ తిరుగుతున్నాయంట. అవన్నీ ఎలా పట్టుకుని అట్టి చేస్తే అంటున్నారు. కడుపులో ఆవు కడుపులో ఉండే పిండాన్ని తీసి, అంటే ఆవుని చంపేసి ఆ పిండం అసలు లోకాన్నే చూడలేదు. ఈ జాకొడుకు దాన్ని వండుకుని తినేస్తున్నాడు. దానికి మళ్ళీ వీడియోలు.
అలాంటి వాళ్ళని మరి యూట్యూబ్ ఎందుకు బ్యాన్ చేయదో తెలియదు. వైలెన్స్ కదా, అవును. దుర్మార్గం కదా. ఏమంటే విచ్ ఈజ్ ఎగ్నెస్ట్ నేచర్. ఇప్పుడు ఆడికి అగరబత్తి అంటుకుంటే హర్ట్ అయ్యాడుగా. అవును. సేమ్ అప్లికబుల్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్. సర్వే జన సుఖినో భవంతు. ఇలా చెప్పేవాళ్ళు భూమి మీద ఉండాలి. అన్ని నా పట్లోకి అయిన వాళ్ళు ఎందుకు భూమిలో ఉండాలి? వాళ్ళే భూ లోపలికి వెళ్ళిపోవాలి. నువ్వేదో పెద్ద తోపుగాడిలాగా పెద్ద పెద్ద స్లాటర్ హౌస్లు, పెద్ద పెద్ద మిషన్లు, దాన్ని కోసేయడం, దాన్ని ముక్కలు చేసేయడం, దానికి పెద్ద వ్యవస్థ, దానికి పెద్ద కెమెరాలు, ఆవు స్లాటర్ హౌస్లో పంపించారు. పాపం ఏంటో స్మెల్ వస్తుంది, నేను ఎక్కడున్నాను, దాన్ని భయం వేస్తుంది, నన్ను వదిలేయండి ప్లీజ్. అది నోరు ఇప్పి చెప్పలేదు. ఆ వీడియో చూసి మనం బాధపడ్డాం తప్ప. ఎట్లా దూకి పారిపోయింది, మళ్ళీ పట్టేశారు, చంపేశారు, వీడు తినేశాడు. దాని ప్యాకింగ్ అప్పుడు ఎప్పుడో వీడియో చూశాను. అదేదో పెద్ద మిషన్, అందులో గుర్రం, మేక, గాడిద, కుక్క అన్నీ వేసేస్తున్నాడు. వేసేస్తే అవన్నిటిని చంపేసేసి గెట్లో ఎముకలు అన్నీ విడిగా పెట్టేసింది. అన్ని మాంసాలు కలిసిపోయినాయి. అదేదో చాక్లెట్ లాగా ఇలా పొడుగ్గా తీగల్లా తయారైపోయి దాని ప్యాకింగ్. ఏ ఆవుకి, ఏ గుర్రానికి, ఏ సింహానికి, ఏ పిల్లికి మనిషితో అవసరం లేదు. నువ్వు చెప్పు చూస్తాను. నాకు ఏ జంతువుతోనూ అవసరం లేదని చెప్పమని చూద్దామండి. నువ్వు పెద్ద గొప్పోళ్ళ మాట్లాడుతున్నావుగా. ఏనుగు దంతాలు లోకానికి, మనుషులకు ఉపకారం. నీ దంతాలు ఎవరికి కావాలి? దరిద్రుడా. పులి చర్మం పౌరుషానికి ప్రతీక, లేదా ఇంకోటి దేనికో జింక చర్మం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. నీ చర్మం ఎవరికైనా పనికొద్దా? దరిద్రుడా. అలా ఒకటి కాదు, పులి గోరు, నీ గోళ్ళు దరిద్రం. ఇంట్లో ఏకురా దరిద్రం, కాలువలేరా అమ్మ తిరుగుతాయి. ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేయకూడదు. నీ బొచ్చు దరిద్రం, తొక్కకూడదు. మరి అదే సింహాంది అయితే సాహసం నా ఇంటి పేరు, పౌరుషం నా వంటి పేరు, పౌరుషానికి ప్రతీక. నీ బొచ్చు దేని పనికొద్దురా? బొచ్చులు పెద్ద నువ్వు ఎలా గొప్పడు చెప్పు చూద్దాం. నీ బాడీలో ఏదైనా ఎవరికైనా పనికొద్దా? నీకైనా పనికొద్దా? మీ ఇంట్లో వాళ్ళు పనికొద్దా? నువ్వు చచ్చిపోతున్నావు అంటే తక్కువ తీసి బయట పెడతాను. నువ్వు పెట్టించినావు ఇంట్లోంచి. పోనీ నీ గుర్తుగా నీ పన్ను, నీ ఎముకో దాచుకుంటారా? కొంపకి తెట్టా హే అంటారు. శ్మశానానికి కాశీకి తీసుకెళ్ళేటప్పుడు ఆడిది కొండ ఉంటుంది కదా, కొండ. ఆ కొండ ఎక్కడ పెడతారు? కింద కింద కాళ్ళ దగ్గర. ఆ డబ్బుతో కాశీకి వెళ్తుంటాడు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ నానిచ్చిన బాడీతో. అది కింద కాళ్ళ దగ్గర పడుతుంది. అది నీ బతుకు. అది కూడా కాశీకి వెళ్ళాక అక్కడ కలిపేసి అమ్మాయి ఆకలేస్తుందరా, ఏదైనా అక్కడికి వెళ్దాం అంటే అయిపోయాడు. నువ్వు దేనికి అంటున్నా? నువ్వు ఇప్పుడు ఒక సామెత ఉంది, ఏంటిది? 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాయవానకు చచ్చిందని. నీకు ఇప్పుడు అవి చిన్న చిన్న కోళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్న కోళ్ళలో మగ ఉంటాయి కదా, అవి పిల్లలు పెట్టవు కదా. అందుకని వాటిని అన్నిటినీ నీళ్ళలో వేసేసి అల్లా ముంచి చంపేస్తాం. చిన్న చిన్నవి చంపేసేసి అవన్నీ మిషన్లో వేసేస్తే ఏదో మాంసం వచ్చేస్తే దాన్ని ఏదో వండుకు తినేసేది. కాదురా, పంటలు పండించడానికి బోళ్ళు భూమి ఉంది. చెప్పండి, గుర్రానికి ఏమైనా మనిషితో అవసరం ఉందా? మరి నీకు అవసరం ఉంది. జపాన్లో గుర్రాలు కూడా తినేస్తున్నాడు. కాబట్టి నా డిమాండ్ ఏంటంటే దిస్ ఎర్త్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్ అంటే దయ కలిగిన వాళ్ళు. ఇప్పుడు దీని విరుద్ధమైనది కూడా చెప్తా అంటే అర్థం కావడానికి. దిస్ ఎర్త్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద హ్యూమన్స్, దిస్ ఎర్త్ ఈజ్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్. అంటే
క్రిస్టియన్స్ కావచ్చు లేదా ముస్లిమ్స్ కావచ్చు, అంటే వాళ్ళు జీవహింస చేస్తున్నారు కాబట్టి మీరు ఆ, అంటే వాళ్ళని వ్యతిరేకిస్తున్నారా? కాదమ్మా, ఇతరుల యొక్క విశ్వాసాన్ని కాలదన్నుతూ మాదొకటే కరెక్ట్ అనే ప్రతి వాడు దరిద్రుడే. ఉమ్, అది ఎవడైనా వాడు వీడితో ఏం సంబంధం లేదు. ఉమ్, మీ నాన్నగారి హైట్ ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ మీ నాన్న నీకు పొడుగు, మీ నాన్న నీకు పిడుగు పొడిగే ఉంటుంది. అంటే మంచిది. లేకపోయినా కూడా మీ నాన్నే తోపు. ఎందుకని? మా నాన్నగారు. అంతే కదా. ఇస్లాం క్రైస్తవంతో ప్రాబ్లం ఏంటంటే వాడు ఏదో బిలీవ్ చేస్తారు, ఉమ్, అదే అందరూ బిలీవ్ చేసేయాలి. అవును. ఇప్పుడు పెరుగన్నంలో నువ్వు ఆవకాయ నంచు తింటావు నాన్న, ఉమ్, వాడు దత్తుగా మామిడికాయ పిండుకు తింటాడు, వీడు మిరపకాయ తింటాడు. నో, అందరం మిరపకాయ తినాలి. సత్తాను నాకు వాడు ఎలా కుదిరింది? ఉమ్, నువ్వెవడరా? ఇప్పుడు నేను చెప్తున్నాను యాజ్ ఏ హిందూ, ఉమ్, ఇస్లాం అదే ముస్లింలు చేసే ఆరాధన, నిరాకార ఆరాధన మాకే అభ్యంతరం లేదు. ఉమ్, దేవుడికి రూపం లేదని మీరు భావించే భావనకి మేము వ్యతిరేకం కాదు. ఉమ్, క్రైస్తవులు చేసే ఆ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము వ్యతిరేకం కాదు. ఉమ్. ఆ మాట అని చెప్పండి. హిందువులు చేసే పూజలకి మేము వ్యతిరేకం కాదు చెప్పండి. అన్నారు గురించి. అండ్ ఇప్పుడు మనం ఏదైనా హిందువులు ఎక్కడికైనా వెళ్ళొచ్చినా సరే, ఏదైనా ప్రసాదం ఇచ్చినా కూడా వాళ్ళు అసలు తీసుకోరు. ఈవెన్ వాళ్ళు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా సరే, చాలా వరకు వాళ్ళు గుళ్ళకు వెళ్ళడం చేయరు, లేదా ప్రసాదం తీసుకోవడం కానీ అసలు చేయరు. కానీ హిందువులు వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇది సరే పెట్టినది తినేస్తాడు. కిస్మిస్ పాసిపోయిన కేకులు పెడితే తినేస్తాడు, కేకలు వేసుకుని. రంజాను చక్కగా ఉమ్మేసి అలీం పెడితే తినేస్తాడు. సలీం పిలిస్తే చాలు సలాం కొట్టుకుంటూ గులామలా వెళ్ళి మలం తిన్నట్టు అలీం తినేస్తాడు. అవునే? ఇప్పుడు మారాల్సింది ఎవరు? యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారు, ఈ రాధమోదాస్ క్రైస్తవులకు ముస్లిమ్స్కి వ్యతిరేకం అనుకుంటాడు. అసలు కానే కాదు. నేను దొంగ హిందువులకు వ్యతిరేకం. ఎందుకంటే ముస్లింలా జీవిస్తున్నాడు, క్రిస్టియన్లా జీవిస్తున్నాడు. వీడు ఒక్కడే అది ఇది కాకుండా జీవిస్తున్నాడు. అందుకే హిందీలో చెప్తాను, हिंदुस्तान के शत्रु किरस्तानी नहीं, पाकिस्तान नहीं, सिर्फ हिंदुस्तानी उसको मार दो सब ठीक हो जाता है. అర్థమైందా? కాబట్టి సో నేనేం కోరుకుంటా అంటే, దేవుడు ఉన్నాడా లేడా ప్రపంచంలో అందరినీ ఇంటర్వ్యూ చేయి, లేదా అందరికీ పోల్ పెట్టు, దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అని పోల్ పెట్టండి. అందరూ ఆన్లైన్లో ఓటేయాలి. 700 కోట్ల మంది. ఎక్కువ ఓట్లు దేనికి వస్తాయి? ఉన్నాడే. అంటే ఇప్పుడు మనం దేవుడు ఉన్నాడనే అందరిది ఒకే పార్టీ కదా, ఇంకా మనం బంధువులేగా, మరి గొడవ ఉంది ఇప్పుడు. కానీ ఖురాను బైబిల్ ఏం చెప్తుందంటే బతకొడే అని చెప్పుద్ది. బద్దలు కొట్టాయి, విగ్రహాలను బతకొడే. అలా విగ్రహారాధనను బదులు కొట్టడం వల్లే ఎన్నో దేవాలయాల్లో ఇప్పుడు మనకి కళ్ళకు కనిపించనంత దూరం అయిపోయాయి. విగ్రహాలు పగలగొట్టడము కాదు, అసలు ఈ పగలగొట్టడం ప్రోగ్రామ్ ఏంటి? దేవుడు లేడనే వాడితో గొడవ పెట్టుకోవాలి. దేవుడు లేడనే వాడిని కూర్చోబెట్టి, ఎందుకు లేడరా రాసుకెళ్ళి, దేవుడు లేకపోతే టైం టు టైం ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి సన్న టైంకి వస్తున్నాడు, మూన్ టైంకి వస్తున్నాడు, వానలు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి. అదే మట్టిలో నిమ్మకాయ వేయి, పొల్లగా వచ్చింది. అదే మట్టిలో మామిడికాయ తీయగా వచ్చింది. అదే మట్టిలో చింతకాయ, వేప చేదుగా, పుల్లగా. ఎవరు మట్టి అదేగా, వాటికి ఆ రుచులు ఎలా వచ్చినాయి? ఎవడో ఉన్నాడు. టైం టు టైం సన్న వచ్చేలా చేసేవాడు ఎవడో ఉన్నాడు. మనం అయితే చేయలేంగా. ఎవడాడు ఆడు కనిపెట్టండి అని చెప్తుంది భగవద్గీత, భాగవతం, రామాయణం, ఉపనిషత్తులు, వేదాంతం. కానీ వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, మేము ఆల్రెడీ కనిపెట్టాం, మేము వంట చేసాము తినేయాలి. అదే సినిమాలో విలన్ భార్య ఉంటుంది, వీడికి అన్నం పెట్టమంటే పెద్ద గిన్నె నిండా పోసేసి, తిను నీకోసం వండాను అని ఆడికి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా అన్నం పెట్టి చంపేద్ది. అన్నం దేనికి అసలు యాక్చువల్గా? కానీ చంపేద్ది అన్నంతో. అలా మతం దేనికి? భగవంతుని పొందడానికి. ఇక్కడ పొందేదేముంది పిండప్పుడు? ఇప్పుడు మన
అసలు కొన్ని తిట్లు బ్యాన్ చేసేయాల్సి వస్తుంది. ఇదివరకు ఎవరన్నా తిట్టాల్సి కొద్దిగాలని తిట్టేవాళ్ళం, అసలు అట్టవుతుందిగా కుక్కని తిట్టేవాళ్ళం. అవి కేసేయాలి. యాక్చువల్ కుక్కలు, పందులు, ఈ హిజ్రాలు మన మీద కేసేయాలి. ఎందుకని మమ్మల్ని ఎందుకు పోలుతున్నారా వాళ్ళతోను అని. మన జాకో గారు కొందరు ఏమంటారు, ఏమీ చదవరు, అన్నీ ఒకటే అంటుంటాడు. అన్నీ ఒకటే నువ్వు ఒకడం అంటే సరిపోయిందా? ఇప్పుడు నేను ఉన్నాను యాజ్ హిందూ, మన నలుగురం, నేను నమ్మే రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, దుర్గమ్మ తల్లిని, ఇతరులు నమ్మకపోయినా వారు వారి ఆరాధన చేసుకుంటూ ధర్మంగా, న్యాయంగా, నీతిగా, సంతోషంగా, ఆరోగ్యంగా బతకాలని ఒక హిందూగా నేను భావిస్తున్నాను. ఒకే స్టేట్మెంట్ ఇచ్చాను. గుళ్ళో కూడా మైక్లో చెప్పేద్దాం. ఇదే స్టేట్మెంట్ మొల్లా గారు, ఇదే స్టేట్మెంట్ పాస్టర్ గారు చెప్పేస్తే ప్రపంచం అంతా ప్రశాంతం అయిపోద్ది. అసాధ్యం. వాళ్ళు అసలు వాళ్ళ మతమే గొప్ప అన్న విధంగా ఉంటుంది. విధమేంటి ఉన్నదే అది, లేదా పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? ఇప్పుడు పాకిస్తాన్ అనే పందుల దేశం దేనికి పుట్టిందన్న? అక్కడ చంపబడిన హిందువులు లక్షల మంది, విత్ ఇన్ వన్ వీక్లో 6 లక్షల మంది చంపేశారు. సో టోటల్ 4 నెలల్లో 22 లక్షల మంది చంపేశారు. స్త్రీల స్థనాలు కోసి గొట్టలుగా తగలెట్టారు. ఇవన్నీ వాళ్ళు చెప్పినవే విత్ రికార్డ్స్. ఇదంతా ఎందుకు చేశారు చెప్పండి? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు దేవుడు లేడనే వాళ్ళు ఏం కాదు కదా. కానీ దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటాం. కాకపోతే వాడికి మేము బొడ్డు కోసి ఒక పేరు పెట్టాం. నువ్వు కూడా ఆ పేరుతోనే పిలవాలి. ప్రతి ఒక్కళ్ళు అలాగే పిలవాలి అంటారు. ఇప్పుడు 4 వేలు సమానంగా లేవుగా, అందుకని కత్తి పెట్టి ఇలా కోసేసి సమానం చేసేయాలి. అందుకే నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా, మూర్ఖ మతములు నశించుగాక, పాషండ మతములు నశించుగాక, అధర్మ మతములు నశించుగాక, ఎడారి మతములు నశించుగాక, అమానవీయ మతములు నశించుగాక, అన్యాయ మతములు నశించుగాక, అక్రమ మతములు నశించుగాక. ఇందులో ఏదైనా నాకు తప్పు ఉంటే పబ్లిక్గా మైక్లో క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఇలా బొచ్చుడు సార్లు చెప్పాం, ఏం పీకేది ఏం లేదు. ఎవడు రాడు కూడా. రమ్మను, రండి అన్న, మనం అంతా మసీద్కి వెళ్ళిపోయి బంద్ చేద్దాం, చర్చిలో బంద్ చేద్దాం, గుళ్ళోకి వచ్చి పేదన నమాజ్ చేసేద్దాం. రెడీయా? రండి, రమ్మని చెప్పు. టాటా.